నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నా పాత వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోలు తీసుకుని వాటికి వచ్చినటువంటి కామెంట్స్ ఆధారంగా ప్రజలు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్లని ఒక మిత్రుడు నాకు పంపి దాని గురించి అడగడంతో ఈ వీడియో చేస్తున్నాను. బేసికలీ సెల్ ఫోన్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్కి ఇబ్బంది కలుగుతుంది అని, ముఖ్యంగా మగవారికి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది అనేటటువంటి న్యూస్ వినబడుతోంది. దీంట్లో నిజమంతా లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, హౌ టు అవాయిడ్ ద ప్రాబ్లం. సెల్ ఫోన్ ఒక్కడి నుంచి వచ్చేటటువంటి హానికరమైనటువంటి వైబ్రేషన్స్ వల్ల ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఐఫోన్ కానివ్వండి, శాంసంగ్ కానివ్వండి, మిగతా ఏ ఫోన్స్ అయినా కానివ్వండి, కొత్త మోడల్ రావడానికి సంవత్సరం, మ్యాక్సిమం 2 ఏళ్ళు 3 ఏళ్లలో కొత్త మోడల్ అంటూ వస్తుంది. మనం ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొనుక్కోకపోయినా 2-3 ఏళ్ళకైనా ఫోన్ మార్చేవాళ్ళు 90% మంది ఉన్నారు. ఇండియాలో 140 కోట్ల పాపులేషన్ ఉన్నట్లయితే 122 కోట్ల మంది ఇంటర్నెట్ ఉంది వాళ్ళకి. దాంట్లో ఆల్మోస్ట్ వీళ్ళందరిలో చాలామంది ఫోను ద్వారా ఇంటర్నెట్ వాడేవాళ్ళు ఎక్కువ మంది. 144 కోట్ల మందిలో 136 కోట్ల మందికి ఫోన్లు ఉన్నాయి. సో ఇంటర్నెట్ యూజు ఇదంతా ఫోన్లోనే జరుగుతోంది. సో మన జీవితంలో అధిక భాగం మన ఫోన్ ద్వారానే మన పనులు జరుగుతాయి, మన కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇట్లా చాలా 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 ఉన్నాయి. నేను ఫోను లేకుండా ఎలాగా బతకడం అనుకోవటం అనేది ప్రస్తుత అంటారంటే కాంటెంపరీ లైఫ్కి దూరంగా ఉండడమే. సో నేను ఫోన్ వాడను, లేకపోతే ఎక్కువ ఫోన్లు చూస్తారు వాళ్ళు, పిల్లలకి ఫోన్లు తీద్దాం అనుకోవడం, ఇవన్నీ కూడా జరిగే పనులు కావు. ఎందుకు ఫోన్తో ఇంకా ఎక్కువ పనులు ఫోన్లో పెడుతున్నారు కాబట్టి ఫోన్ అవాయిడ్ చేయడం అనేది మోస్ట్లీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో అలా ఉండడం కష్టం. ఫోన్లో ఇంటర్నెట్తో మనమేమి చేయొచ్చు, మనం ఏమి సేఫ్గా చేయొచ్చు అని ఆలోచించాలి తప్ప నేను ఫోన్ చూడను, ఇంటర్నెట్ వాడను అనుకుంటే మాత్రం ఇప్పుడు ఫోన్లో ఈ రోజులో బిల్లులు కడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే ఫోన్పే వచ్చింది. సో ఇప్పుడు మీరు చిల్లర క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్లో చేసే పనులు పెరిగిపోతున్నాయి, అవి తగ్గించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఫోన్ క్యారీ చేయకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. సో ఫోన్ వాడకం వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తాయా? కొత్త ఫోన్లు ఉన్నప్పుడు, రీసెంట్ ఫోన్ల వల్ల దాంట్లోంచి వచ్చే రేడియేషన్ అనేది చాలా తక్కువ. సో ఒక్క కేటగిరీ, అది కూడా చాలా జంకుతూ చెప్పేది ఏంటంటే, ఇక్కడ పేస్ మేకర్ వేసుకున్నట్లయితే, అది కూడా లోయెస్ట్ ఎండ్ పేస్ మేకర్ వేసుకున్నట్లయితే ఆ పేస్ మేకర్ కరెక్ట్గా ఇక్కడ ఈ మెడ ఎముక ఉంటుంది అడ్డంగా ఒకటి, దీన్ని క్లావికల్ అంటారు. సో దీని కిందకు ఉంటుంది ఆ పేస్ మేకర్ అనేటటువంటి ఒక గుండెకి పెట్టినటువంటి ఒక పరికరం, పేస్ మేకర్ అంటారు. అట్లాగా పేస్ మేకర్ ఉన్నవాళ్ళు మాత్రమే ఎడమ జేబులో ఫోన్ పెట్టుకోకండి అని చెప్తాం. అది కూడా లోయెస్ట్ ఎండ్ పేస్ మేకర్కి మాత్రమే. ఇప్పుడు హై ఎండ్ పేస్ మేకర్స్ ఏవైతే అంటే సింగిల్ ఛాంబర్, డ్యూయల్ ఛాంబర్ అంటారు. అంటే గుండె ఒక ఛాంబర్ని పేస్ చేస్తుంది, లేదా పైన కింద 2 ఛాంబర్స్ని కూడా పేస్ చేస్తుందని డ్యూయల్ ఛాంబర్ అంటారు. అట్లాంటి వాటితో మీరు ఎంఆర్ఐ తీయించుకోవచ్చు, సిటీ స్కాన్లు ఇవైతే పర్వాలేదు. ఈ ఎయిర్పోర్ట్లలో కానివ్వండి, హోటల్లో కానివ్వండి, మెటల్ డిటెక్టర్స్లో కూడా మీరు హై ఎండ్ పేస్ మేకర్ అయితే వెళ్ళొచ్చు, ఏం కాదు మీకు. లో ఎండ్ పేస్ మేకర్స్తో మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి చెప్తాం, కొంచెం మీరు పై జేబులో ఫోన్ పెట్టుకోవటం అవాయిడ్ చేయండి, కింద జేబులో కానీ వెనక జేబులో కానీ పెట్టుకోండి అని చెప్పేసి. అంతే, అంతకంటే ఫోన్ వల్ల మనకు వచ్చేటటువంటి దుష్పరిణామాలంటూ చాలా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఒక రజనీకాంత్ సినిమా అయితే మొత్తం దీని మీద నడిపేశాడు ఆయన. సో ఇవన్నీ కూడా ఏంటంటే, కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏంటంటే ఎప్పుడు ఒక భయభ్రాంతులైనటువంటి న్యూస్ కావాలి, ఆ న్యూస్ ఎప్పుడు భయపెడుతూ ఉండాలి జనాల్ని. సో మంచి చెప్పండి రా సోమన్న అంటే ఎవడో ఏదో అన్నాడట. సో ఇట్లా కొంతమందికి, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ న్యూస్ మీడియా కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా ఒక భయం పెట్టేటటువంటి న్యూస్ నడవాలి. అట్లాంటి వాళ్ళ నుంచి వచ్చినటువంటిదే ఈ ఫోన్ వల్ల జరిగే దుష్పరిణామాలు. ఫోన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయని, ఫోన్ వల్ల ఇట్లా మాట్లాడుతుంటే బ్రెయిన్ ట్యూమర్లు వచ్చేస్తున్నాయని, ఇంకొకటి ఫోన్ వల్ల మగవాళ్ళ వెరికణాలు తగ్గిపోతున్నాయని, ఇవన్నీ కూడా ఆధారరహితమైనటువంటి ఆరోపణలు మాత్రమే. వల్ల దీనిలో సత్యం అనేది అంటూ లేదండి.